శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 43వ అధ్యాయం. శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయమున తమ ఆరాధనా విధానం పూర్తి చేసుకున్న పిమ్మట ఇలా సెలవిచ్చిరి. అయ్యలారా, శ్రీ విద్యోపాసనము సర్వశ్రేష్టమైనది. వాస్తవమునకు శ్రీపాద శ్రీ వల్లభుడు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ స్వరూపులు. అంతటా నేను ఇలా అంటిని, అయ్యా, శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమనిరి. ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుచుండిరి. వారిని అనగాలక్ష్మి సమేత అనగుడు అనుచున్నారు. నాకు ఏమీ బోధపడటలేదు. కాస్త వివరంగా సెలవీయవలసింది. అంతటా ఆ మహాపండితుడు ఇలా అనిరి. అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశుల్లోనూ ఉన్నాడని చెప్పుదురు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించి ఉండునని చెప్పుదురు. అయితే శ్రీపాద శ్రీ వల్లభ అవతారంలో ప్రభువు తాను పిపీలకముగా బ్రహ్మగా ఉన్నారని చెప్పిరి. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపంగా నిలిచి ఉన్నారు. సమస్త జీవరాశుల యందలి చైతన్యంలోనూ వారు తాదాత్మ స్థితిని చెంది ఉన్నారని భావం. ఇదియే ఈ అవతారం యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకు ఉండదు. అదియే వారి వైష్ణవ మాయ. సృష్టి యందలి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలనని చెప్పుదురు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములుగా వారున్నారనుటలో అర్థము, ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగమాయచే తాదాత్మ స్థితిని కలిగి ఉందరు. వారు మహాసరస్వతి చైతన్యంతో తాదాత్మ్యంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపునితో కూడా తాదాత్మ్యంలో ఉందరు. అయితే అటువంటి మహాసరస్వతి రూపంతో గాని ఇటు హిరణ్య గర్భుడి రూపంతో కాని స్పర్శాబంధంను కలిగి ఉండరు. అదే విధంగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపంలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్యా స్వరూపంగా నలుగురైదుగురు స్త్రీ రూపంలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపము సగుణ సాకారములలో విధి నిర్ణీతమై ఉన్నదో ఆయా మర్యాదలను ఖచ్చితంగా పాటించవలనని చెప్పుదురు. ఇదే విధంగా వారు అనగాలక్ష్మి సమేత అనుగుడుగా నుందురు. ఇది వారి అర్ధనారీశ్వర రూపం. అయితే శ్రీపాద శ్రీ వల్లభ రూపమున వారు యతీశ్వర రూపంలో ఉన్నారు. సగుణ సాకారములందలి మర్యాదలను, పరిమితులను తూచా తప్పకుండా పాటించవలనే చెప్పుదురు. ఇదియే ధర్మ సూక్ష్మము. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్యానుగ్రహమున విశేషంగా వర్ణించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. సృష్టిలో తాదాత్మ్య స్థితి అందున్నారు కనుక మానవుల వికాసము త్వరితగతిన జరుగునని దాని తాత్పర్యం. తాము జపధ్యానములందును తపస్సునందును ఉండుదురు. ఆ తపో ఫలితమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికి ధారాదత్తం చేయబడును. భక్తులను ఆది వ్యాధుల నుండి రక్షించుటకు తమ తపో ఫలితమును ధారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు. జగన్మాత యొక్క 4 శక్తులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అనునవి ఈ విశ్వంలో దైవాభివ్యక్తి కోసము, విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు కలవు. 1 అతీతమైన స్థాయి, 2 విశ్వస్థాయి, 3 వ్యక్తి స్థాయి. అసలు సృష్టి జరగక ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోకి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తర్వాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది. సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇదియే అనగాలక్ష్మి రూపంగా ఆవిర్భవించుటలోని రహస్యము. తన మూలతత్వం నుండి కొన్ని అంశాలను అవతరింపచేస్తుంది. ఆ అంశాలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనగుని యొక్క సంకల్పం లేనిదే అనగాలక్ష్మి ఒక చిన్న పని కూడా చేయదు. తన ప్రభు యొక్క సంకల్పం ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీ వల్లభ రూపంలో తల్లియును తండ్రియును కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనగాలక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలున్నాయి. పరార్థ గోళములకు చెందిన సచ్చిదానంద భూమిక. ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందంలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ లోకంలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు. ఈ సచ్చిదానంద భూమికకు కింది స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనగాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది.
ఈ ప్రపంచాన్ని వేదంలో మహాశ్లోకమని వర్ణించారు. ఈ లోకంలోని కర్మలకు వైఫల్యం ఉండదు. ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛా జ్ఞాన శక్తులు ప్రయత్నం లేకుండా పరిపూర్ణతను పొందుతాయి. అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు, వెల్లువలు, తరంగాలు. అసత్యం, బాధ, దుఃఖం అనేవి అక్కడ ప్రవేశించనే లేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవం ఆనంద ప్రపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందుగా అజ్ఞాన భూమికి ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనస్సు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉన్నాయి. రాజరాజేశ్వరి చైతన్యం, మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణమయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందిన వారు అసురులు. వీరికి ఆత్మ నిగ్రహం, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకార పూరితులు. కిందనున్న ప్రాణమయ భూమికలోనున్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులు అంటారు. వారికి ప్రచండమైన తీవ్ర భావాలు, ప్రభావాలు ఉంటాయి. ఇంకా కిందనున్న నిమ్న ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులు ఉంటారు. వారిని పిశాచాలు, ప్రమదులు అంటారు. అసుర మాయ ఏ వేషాన్నైనా వేయగలదు. పిశాచములు నిజానికి వ్యక్తులు కారు, కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. రాక్షసులకు శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది. మనస్సు అనున్నది ఉండదు. కనిపించిన దానినల్లా కబలించాలని చూస్తారు. కాళి, శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకు కనిపించే రూపాలు. కాళి అనున్నది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలు ప్రతి దానిను చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె. అయితే మహాకాళి అనున్నది ఉన్నత భూమికకు చెందినది. ఆమె సాధారణంగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి. అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో తలమునకలయ్యేటంతటి తీవ్రత, సాధించడానికి కావలసిన బ్రహ్మాండమైన భావ తీవ్రత, ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయడానికి దూసుకువచ్చే దివ్యహింస ఉంటాయి. కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ, వినాశనముతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతిని నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తన లోనికి మహాకాళి శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకము, శక్తి, సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధించామనుకున్న దానికి పరిపూర్ణత్వం రాదు. అంటే ఒకానొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము. అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో అది పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణమైన పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణ సిద్ధి అనిపించుకోదు. అందుచేత మనకి పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పాలల్లో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి. అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వలన ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులు అను వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలుచుకుంటుంది. మహాలక్ష్మి పరమ ప్రేమ, ఆనందాలకు అధిదేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం, భౌతిక శక్తులు, భౌతిక జీవులు, వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్తి. అయితే అనగాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ప్రవర్తించాలంటే వివేకము, బలము, సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. వేదములలో సరస్వతి మాత గురించి ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు.
దశ మహావిద్యలలో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది. అయితే మహాసరస్వతి అనేది వేరు. దివ్య నైపుణ్యానికి, ఆత్మ చైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వల్ల మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానం వలన ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు, పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ, ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయన్లారా, ఆనందం అనున్నది పరమేశ్వరునికి సంబంధించిన విషయం. అయితే పారవశ్యం అనున్నది యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేని వాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. శ్రీ అనగాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనగుని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనగాదేవి సమేత అనగుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము. అనగాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వ శుభములు పొంద వీలగును. నాయన్లారా, శ్రీ అనగాదేవి సమేతుడైన అనగుడు శ్రీపాద శ్రీ వల్లభ రూపమున భువిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మర్తుగామి, అనగా పిలిచిన వెంటనే పలికెడు స్వభావం గలవాడు. తన భక్తుల, ఆశ్రితుల కష్ట నష్టములను రూపుమాపి ఇహపర సుఖమును నీయగల సర్వసమర్థుడు. దశ మహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీ వల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభఫలములు కలుగుచుండును. అయితే దత్తారాధనం వలన ఆయా దేవతలిచ్చడి శుభఫలములు శీఘ్రంగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును, చతుర్యుగ అవతారమును, అవతార సమాప్తి లేని మహావతారమైన కారణమున ఇది సులభ సాధ్యమై ఉన్నది. నాయన శంకర భట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనం చేసెదరు. వారు దానిని సంధ్యాభాషకు సంబంధించిన వ్యాకరణ సహాయంన అర్థం చేసుకుందరు. వారు పొందు యోగ విభూతులు బహు చిత్ర విచిత్రమైనవిగా నుండును. భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణం చేసిన ఎడల ఇహ పరసుఖములను, శుభములను పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథము కనుక దీనిలోని ప్రతి అక్షరం నందును యోగశక్తి నిండి ఉండును. ప్రతి అక్షరమును బీజాక్షర శక్తి కలిగి ఉండును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న ఎడల ఒకే రకమైన ఫలితం ఇచ్చును. ఇది ఆ మహాప్రభు యొక్క అక్షర స్వరూపము. శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయము. 43వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 44వ అధ్యాయం. శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యం స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వినవలసిందని మమ్మలను కోరిరి. ఆ మర్నాడు మేము స్నాన సంధ్యములు పూర్తి చేసుకున్న పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనంకు ఆలయమునకు పోయితిమి. ఆ ఆలయం నందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగిరి. నాయన్లారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరిరి. గంగా నదిలో స్నానం చేసిరి. వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్ని ఇచ్చారు. అందుచేత పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది. అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడబోయే వారి మహా సంస్థానంలో వారి దివ్య పాదుకలు ప్రతిష్ఠించబడతాయి. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది. ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైనదని మనం తెలుసుకోవాలి. వారు ఏ ఏ ప్రదేశాలలో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి. ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తుల వలన ఆకర్షింపబడతారు. అంతేకాకుండా ప్రతి మనిషిలోనూ పృథ్వీతత్వం ఉంది.
ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాలను కలిగి ఉంటుంది. అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వము వారి దివ్య కరుణ వలన జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అంతటా నేను ఇట్లా ప్రశ్నించి తిని, ఆర్య, లోకమునందలి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీ తత్వమును జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా? నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనదే. భౌతికమైన పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం ఉన్నది. భౌతికంగా పీఠికాపురం ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు స్వర్ణ పీఠికాపురం వ్యాపించి ఉండును. స్వర్ణ పీఠికాపురము కేవలం చైతన్యంతో నిర్మితమైనది. సాధకునిలో ఆ చైతన్యంకు సంబంధించిన పదార్థము నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యుడగును. ఆ స్వర్ణ పీఠికాపురమున చైతన్యంతో నిర్మింపబడి ఉన్న అనేక వేల మహాసౌధములు కలవు. యోగులు, మహాపురుషులు ఆ స్వర్ణ పీఠికాపురంలో నివసించుచు మహానంద మందిరరు. అయితే ఈ చర్మ చక్షువులకు అది గోచరింపదు. స్వర్ణ పీఠికాపురము కేవలం జ్ఞాన చక్షువులకు, యోగ చక్షువులకు మాత్రమే గోచరించును. అదే విధంగా స్వర్ణకాశి అనున్నది కలదు. అది భౌతికమైన కాశికా నగరం ఎంత మేరకు విస్తరించి ఉండునో అంత మేరకు చైతన్య పదార్థంతో నిర్మితమైన స్వర్ణకాశి ఉండును. అందువలననే కాశీ యాత్రం గమిష్యామి తత్రైవనినవాసామ్యహం ఇతి బ్రువాన సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్పబడినది. నేను కాశీకి పోవుచున్నాను, అక్కడే నివసిస్తాను. ఈ రకముగా ఎల్లప్పుడూ పలికేడి వానికి కాశీవాస ఫలితం సిద్ధించుచున్నది. స్వర్ణ కాశీలో ఏ మానవుని చైతన్యమైన నివసించుటకు, అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మనమున నిలుపుకొనవలెను. ఇందులో అర్థం కానిదేమున్నది? నీ యొక్క అన్నమయ కోశమునకు సంబంధించి భౌతిక పీఠికాపురం ఉన్నది, అలానే భౌతిక కాశీ ఉన్నది. ప్రాణమయ కోశమునకు సంబంధించి ప్రాణమయ పీఠికాపురం ఉన్నది, అలానే ప్రాణమయ కాశీ ఉన్నది. మనోమయ కోశమునకు సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది, మనోమయ కాశీ ఉన్నది. విజ్ఞానమను కోశంకు సంబంధించి విజ్ఞానమను పీఠికాపురం ఉన్నది, విజ్ఞానమయ కాశీ ఉన్నది. ఆనందమయ కోశములకు సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది, ఆనందమయ కాశీ ఉన్నది. ఈ ఆనందమయ పీఠికాపురమునే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుచున్నది. ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని పిలుచున్నది. అంతటా నేను ఇట్లాంటిని, మహాశయ, నేను అల్పజ్ఞుడను, దయ ఉంచి నా యందు అనుగ్రహంతో ఈ విషయమై వివరింపుడు. కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్పుదురు కదా, అది ఏమి? భాస్కర పండితులు ఇలా అనేరి, నాయన, పంచక్రోశ యాత్ర అన్నది భౌతిక యాత్ర మాత్రమే. వాస్తవమునకు మనం చేయవలసినది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశంలోనే పిలువబడు ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యం చేయవలెను. ఇదియే దానిలోని నిగూఢమైన దేవరహస్యము. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును. అందువలననే వారు పంచభూతములకు సంబంధించిన పంచ మహాయజ్ఞములను వారి యోగశక్తితో నిర్వహించుట. ఈ పంచ మహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగడ్డ సమీపమందలి పంచదేవ్ పహాడ్ నందు దర్బారు చేయుట. దైవ రహస్యములు అనుష్ఠాన పరులకు, యోగ దృష్టి కలవారులకు మాత్రమే అవగతమగును. తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమును అవగతము కావు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేసిరి. అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయవలెనని కోరెను. శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానం ప్రతి రోజును కాశీలో చేసేదనని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యం కూడాను ఇదే విధముగా పంచకోశములలో నుండును. అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుండును. అంతటా నేను ఇట్లాంటిని, మహాశయ, గంగామాత జలస్వరూపం కదా, ఆమెకు పంచకోశము ఎలా ఉండును? నాకు అవగతం అవటలేదు. భాస్కర పండితులు నవ్వుతూ ఇట్లన్రి, నాయన, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కారు. మంత్రములనవి శబ్ద బ్రహ్మం యొక్క శక్తి రూపము. గంగామాత అనగా శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థం. ఆమె భౌతిక రూపంలో ఉన్న గంగా నది స్వరూపములకు తాధ్యాత్మ స్థితిలో ఉన్న అభిమాన దేవత, అనగా చైతన్య రూపంలో ఉన్న దేవత. అదే విధంగా సూర్య భగవానుడు అనిన ఎడల వినువీధిలో కనపడు సూర్యుడను ఖగోళమునకు తాధ్యాత్మ స్థితిలోనున్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమని అర్థం. ఈ ధర్మ సూక్ష్మమును, నిగూఢమైన దివ్య రహస్యము నీవు బాగుగా గుర్తెరుంగవలెను. మానవుల యందు జలతత్వముండును. ఆ జలతత్వము శుద్ధి చేయుటకు వారు
వారు జలయజ్ఞము చేయ సంకల్పించిరి. అందువలన ప్రతి దినమున వారు కాశీలో గంగా స్నానం చేయదలిచిరి. ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపంలో ఉన్న జలావాసములన్నీ పవిత్రీకరించబడును. పవిత్రమైన నదులన్నీ తమ మాలిన్యములు పోగొట్టుకుని పవిత్రత నందును. గంగాది మహానదులన్నీను పాపభూయిష్ఠులైన మానవులు తమ యందు స్నానం చేయుటచే అపవిత్రమగును. మహాపురుషులు చైతన్య స్వరూపులు పుణ్యపురుషులు కనుక ఆయా నదులందు వారు స్నానం చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములగుచుండును. జలయజ్ఞమును వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరములందు రసస్వరూపము ఉన్న జలతత్వమును శుద్ధీకరించుటే. శ్రీపాద శ్రీ వల్లభ సార్వభౌములు కేవలం కరచాలన మాత్రమున కోటాను కోట్ల బ్రహ్మాండములను సృష్టించి రక్షించి విలయమొమ్మించగల అసలు సిసలైన త్రిమూర్త్యాత్మకమైన దత్తప్రభువు. వారు లీలా మానుష విగ్రహదారులై త్రేతాయుగమున భరద్వాజ మహర్షికిచ్చిన వాగ్దానం ప్రకారము భారద్వాజ గోత్రమున సావిత్రకాటక చయనం చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురం నందు అవతరించిరి. వారి అవతరణ ఉద్దేశము మహాయోగులను మహాసిద్ధులను మహాపురుషులను అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధరణం చేయుట. వారు నరసింహ సరస్వతి నామరూపమున అవతరించమనని వాగ్దానము అక్షర సత్యమైనది. ఈ దివ్య వాగ్దానమును శంకించు వారలను శ్రీపాద అవతారమును హేళన చేయు వారలను పిశాచ జన్మం ఉండదనియు బలహీనులను దురదృష్టవంతులను ఆ పిశాచములు ఆవహించుననియు ఆ పిశాచములకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపంలో ఉన్నప్పుడు విమోచనము ప్రసాదించదనియు వారు పలుమారులు చెప్పి ఉన్నారు. వారి దివ్య వచనమును శంకించు వారు రౌరవాది నరకములను పొందెదరు. నీవు రాయు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము అక్షర సత్య గ్రంథము. ఇది పలు భాషలలోనికి అనువదింపబడును. ఆ మహాపవిత్ర గ్రంథమును ఏ భాషలో పారాయణం చేసినను విశేష ఫలం సంప్రాప్తించును. తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారిని తానే ఎన్నుకుందుననియు ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపాదృష్టి ఉండుననియు ఆ గ్రంథము పూజా మందిరం నందు ఉంచుకొని పూజించుకున్నను కూడా తన కృప లభించుననియు కలియుగంలో ఈ గ్రంథ పారాయణం వలన సర్వ శుభములను పొందుటకు వీలగుననియు ఆ మహాప్రభువులే సెలవిచ్చిరి. అందుచేత నీవు ఈ గ్రంథము వ్రాయుటనున్నది ఒక కుంటి సాకు మాత్రమే. వారి శ్రీచరణములే ఈ గ్రంథమును నీ చేత వ్రాయించుచున్నవి. అంతటా నేను ఇట్లాంటి మహాశయ, మీరు చెప్తున్నది ఎంతయో సముచితము. నేను పండితుడను కాను, పైగా వేదాంత విషయములను బొత్తిగా తెలియని వాడను. ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్కార్యమును నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యముగాను ఆనందంగాను ఉన్నది. అందులకు భాస్కర పండితులు ఇలా అనిరి: అసలు దత్త విధానమే అంతా. నిషిద్ధ పదార్థములచే రోగములను కుదుర్చుట, అద్భుతమైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయుట వారికి నిత్య వినోదము, దివ్య వినోదము. అది వారి స్వభావం, అది వారి దివ్యశక్తికి నిదర్శనం కూడాను. ఒక పర్యాయము ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయంకు వచ్చెను. శ్రీపాదుల వారు చిన్న పిల్లవాడుగా నుండిరి. నరసింహవర్మ గారును వెంకటప్పయ్య శ్రేష్ఠి గారును శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రపు బండిలో కుక్కుటేశ్వరాలయంకు వచ్చిరి. ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయం నందు ధ్యానావస్థలో నుండెను. శ్రీపాదుల వారు ఉన్నట్టుండి శ్రేష్ఠి గారితో, తాత, ఈ చేపల వాణిని ఇక్కడకు ఎందుకు రానిచ్చితిరి అని ప్రశ్నించెను. నరసింహవర్మ గారు మెల్లగా, కన్నయ్య, అట్లు అనరాదు, వీరు సన్యాసులు, కోపం వచ్చిన శపింపగలరు అనిరి. చేపల వానికి కూడా కోపం వచ్చునా? చేపల కంపు కొట్టుకుని వానిని, చేపలను తినువానిని చేపల వాడనక సన్యాసి అనవలనా అనిరి. శ్రీపాదుల వారు మనుషులను రెచ్చగొట్టు స్వభావం గలవారు. ఇంతలోనే ఆ సన్యాసి కళ్ళు తెరిచెను. తన శరీరం అంతటి నుండి చేపల వాసన వచ్చుటను అతను గమనించెను. అతడు నిజమైన సన్యాసి. అతడు శ్రీపాదుల వారి వంక చూచెను. అతడు మనస్సులో శ్రీ భగవానుని మత్స్యావతారం అనగా ఏమిటా అని ఆలోచించుచుండెను. దీనికి యోగపరమైన అర్థం ఏమైనా కలదా అని ఆలోచించుచుండెను. అంతటా శ్రీపాదుల వారు, స్వామి, మీ కమండలములో కూడా చిన్న చిన్న చేపలున్నవి. అవి ఎంత ఆనందముగా అటు ఇటు తిరుగుచున్నవో చూడుడు. సన్యాసికి ఇది అంతయును అయోమయంగా నుండెను. శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళవంక తీక్షణముగా చూసెను. అంతటా ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యను. అతనికి యోగ దృష్టి కలిగి తన శరీరంలోని రక్తనాళంలో, శరీరంలోని విభిన్న ద్రవములలో చిన్న చిన్న కణములున్నట్టును, అవి అచ్చం చేప ఆకృతిలోనే ఉన్నట్టు
ఉన్నట్టు గమనించను. ఆ చిన్న చిన్న కణములే శరీరంలో అనేక రకముల అనుభూతులను కలిగించుచున్నవని తెలిసికొనెను. ముక్కుకు వాసనను కలిగించేటటువంటివి కూడా చేప ఆకారంలో నుండే ఈ చిన్న కణములే అని గ్రహించను. అదే విధముగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణములు కూడా చేప ఆకృతిలోనే కలవని గమనించను. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అనగా ఇదా అని ఆశ్చర్యపోయాను. మూలాధారం వద్దనున్న వాసనలను పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించిన జ్ఞానం కలిగితే ప్రపంచంలోనున్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకున్నాను. అతడు బహిర్ముఖుడై మందహాసం చేసెను. శ్రీపాదుల వారును మందహాసం చేసిరి. ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణములపై పడెను. శ్రీపాదులు వారిని అనుగ్రహించిరి. అంతటా ఆ సన్యాసి శరీరము నుండి సువాసనలు వెదచల్లబడుచుండెను. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించెను. పతివ్రతామ తల్లుల శరీరం నుండి సువాసనలు వెదజల్లబడుచుండును. అందుచేతనే వారిని సువాసిని కూడా అందురు. శరీరం నందలి అనుభూతులన్నీ సువాసనాభరితంగా మారిన ఎడల భౌతికంగా కూడా మార్పులు సంభవించునని, భౌతికంగా కూడా సువాసన వెదజల్లబడునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనముగా బోధించిరి. వారు దివ్య వినోదులు కదా. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి: ఓయి, నీకు మత్స్యావతారం గురించి తెలిసినది. దైవీ ప్రకృతికి అసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్ర మదనం చేశారు. నీవు అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలను పోగు చేసి రాక్షసుడివైనా కావచ్చు. నీవు బహిర్ముఖుడవైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడి చేస్తారు. నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడు అవ్వాలి, యోగాభ్యాసం చేయాలి, కర్మబంధనం నుంచి విడుదల పొందాలి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 44వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 45వ అధ్యాయం. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇలా చెప్పనారంభించారు: నాయన్లారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు. వారు కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగ శక్తులను సిద్ధులను ప్రసాదించిరి. వారు ఋషి సంఘంతో ఇట్లనిరి: నేను నరసింహ సరస్వతి నామమున మరొక అవతారమును ధరించదను. నేను పీఠికాపురమున అదృశ్యుడనై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణం కలదు. ఇది మహాపుణ్యక్షేత్రం, సిద్ధ సంగములకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గమును వచ్చెదను. నేను నరసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించదను. రాబో శతాబ్దములో క్రియాయోగమును గృహస్థు జనులకు కూడా బోధించు నిమిత్తం శ్యామాచరణుడు అనడి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుచున్నాను. రాబో యుగమునకు బ్రహ్మ కాదగిన హనుమంతుని శ్యామాచరణుని వద్దకు పంపి వానికి హనుమంతునిచే క్రియాయోగ దీక్షనిప్పించదను. ఇది సత్యము. అంతటా వారు ఋషి సంఘములు యోగ మార్గమున తమను అనుసరించుచుండగా బదరికావనమును చేరిరి. అచ్చటగల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చిరి. అచ్చటి నుండి 12 కోసుల దూరంలో ఉన్న ఊర్వశీకుండమునకు వచ్చిరి. ఋషిగంగలో కూడా స్నానం చేసిరి. 5000 సంవత్సరముల నుండి తపోదీక్షలనున్న సర్వేశ్వరానందుడనే మహాయోగిని ఆశీర్వదించిరి. అచ్చటి నుండి నేపాల దేశమునకు పోయిరి. అచ్చట ఒక పర్వతంపై రామనామ ధ్యానం నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చిరి. హనుమతో ఇట్లనిరి: నాయనా, అగ్నిబీజమైన రామ్ అను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించితివో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములో కూడా రామ్ బీజమును ఉచ్చరించుచుంటివి. నీ లెక్క వ్రాయటకు చిత్రగుప్తుల వారు తెల్లముఖం వేయుచున్నారు. మహా అనంతమైన మహాశూన్య కాలమును కూడా కోటానుకోట్ల రామనామమును చేయుచున్నావు. అందువలన నీవు కాలాతీతుడవైనావు, కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయుటకు చిత్రగుప్తునికి తోచుటలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయం నీవు అవతారం కూడా ధరింపవలను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయ సమర్థుడవగుటచే నీవు సాయి నామమున విఖ్యాతుడవయ్యేదవుగాక. అంతటా హనుమ ఇట్లనెను: ప్రభు, రామ్ బీజము అగ్నిబీజమే. నాకు అగ్నిసిద్ధి అయిన మాటయు వాస్తవమే. నేను అగ్నియోజమున పరిపూర్ణుడైతిని అను మాట కూడా వాస్తవమే.
దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశమును, ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపంలో అవతరింపవలెనో తెలియచేయవలసినది. శ్రీపాదుల వారు మందహాసంతో ఇట్లనిరి. నీవు శివాంశ సంభవుడవైనను రామభక్తుడవైతివి. బలి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, ఆ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందుచేత అల్లా అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు లేచజనులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచు నన్ను శివశక్తిగా ఆరాధించుము. అంతటా సాయి ఇట్లనెను. ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్రికాటక చయనమును పీఠికాపురమున చేసినన్నది తెలియను. ఆనాడిచ్చిన వరం వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియను. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రం కావలెను. నేను మీ బిడ్డను కాదా? అంతటా శ్రీపాదులు, నాయనా హనుమా, నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగునుగాక అనిరి. హనుమ మరల ఇట్లనెను. అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థము. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకునిరి. హనుమా, నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశవు. ప్రభు, నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వంతో నిరంతరము కలిసి ఉండి ఆదిమూలమైన మీ తత్వంలోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి. నాయనా హనుమా, నీవు కడుంగడు బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రభావములు నా యందు కలవో అవన్నీయూ నీ యందు కూడా నెలకొని ఉండుగాక. నేను నరసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందలి కదలీవనములో గుప్తముగా 300 సంవత్సరములు యోగ సమాధిలో ఉండదను. అంతటా ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడు అనడి పేరుతో విఖ్యాతుడనయ్యదను. నేను శరీరము వదిలడి సమయము ఆసన్నమైనప్పుడు సాయి రూపమున ఉన్న నీలోనికి అవతరించదను. సుస్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు. ప్రభు, దేహబుద్ధితో మీ సేవకుడను కావున అల్లా మాలికని సంచరించెదను. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపంలో ప్రవర్తిల్లెదను. కాని శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతరముండుట భావ్యమా? నేనే మీరుగా మీరే నేనుగా మారిన ఎడల అద్వైతం సిద్ధించును కదా. అందువలన మీరు నాకు దత్త సాయుధ్యమును ప్రసాదింపుడు. శ్రీపాద శ్రీవల్లభుడు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావాల్సిందని శాసించిరి. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండెను. అంతటా శ్రీ మహాప్రభువులు, కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాయుధ్యమును ప్రసాదించదలచితిని. ఇతనికి నాదశబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పేరున పిలువబడుగాక. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుచున్నాను. హనుమలోని చైతన్యమును తదనుగుణంగా మార్చి దత్తస్వరూపం చేయవలసినది అని ఆజ్ఞాపించిరి. ఋషి సంఘంలో నేను ఆశ్చర్యంతో ప్రభువాంక చూచుచుండిరి. ఇంతలో హనుమ యొక్క శరీరమునందలి జీవాణువులన్నీను విఘటనమునందినవి. అందుండి అనసూయామాత ఆవిర్భవించినది. ఆమె శ్రీపాదుల వారిని చూచి, నాయనా కృష్ణ కన్నయ్య, ఇంతటి టక్కరి బిడ్డవురా నీవు. దత్తా, నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును కదా. తల్లి ఆ రకముగా ప్రసవ వేదన చెందినప్పుడు ఆ వేదనలో కూడా ఒక రకమైన తీయదనము మాధుర్యము ఉండును కదా అని తలపోసితివి. నాకు ఏమాత్రం నొప్పులు లేకుండగా నీవు జన్మించితివి. అయితే ఆ ప్రసవ వేదనలోని మాధుర్యమును ఈ కన్నతల్లికి అనుభవమియ్యవలని సంకల్పించినావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్లీ నా గర్భవాసమున జన్మించదలిచితివా ఏమి ఈ వైష్ణవమాయ అని పలికినది. అంతటా శ్రీపాదులు, అమ్మా, కుమారులెవరైనను తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చవలను. నీ గర్భమునందున్నది హనుమ. అతనికి నా సాయుధ్య స్థితిని ప్రసాదించుచున్నాను. ఒక విధముగా నా మాయచే నేనే నీ గర్భమున జన్మించుచున్నాను అని పలికిరి. కొంతసేపటికి నొప్పులు అధికం కాజొచ్చెను. అనసూయమాత ముద్దులు మూటగట్టు 3 తలలు కలిగిన దత్తమూర్తికి జన్మనిచ్చెను. కొంతసేపటికి ఆ మూర్తి అంతర్ధానమై ఆమె ఒడిలో ఒక పసిపాపడు ఉండెను. ఆ నవజాతి శిశువునకు సాక్షాత్తు అనసూయాదేవి స్తన్యంనిచ్చెను. ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమాయెను. హనుమ రూపం కానవచ్చెను. జానకిరాములు మాత్రం హనుమ ఎదురుగా నుండిరి. అంతటా హనుమ, ప్రభు, మ్లేచ్ఛ మతమునందున్న మంచి విషయములు, సనాతన ధర్మమునందున్న మంచి విషయములు రెండింటినీ సమన్వయం చేయుటకు ప్రయత్నించెదను. మ్లేచ్ఛ గురువు కూడా ఉండవలను కదా అని అడగగా ప్రభువు,
మెహబూబ్ సుబానీ అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతనిని వారిష్ అలీషా అనే పేరుతో అవతరింపచేసెదను. అతడు నీకు గురువై యోగ రహస్యములను బోధించును, క్రియాయోగమును శ్యామాచరణుడు బోధించును. నీకు కావలసిన ఇంకా వరములేవైనను ఉన్నచో కోరుకొనవచ్చును. అంతటా హనుమ ఇట్లనియే, ప్రభు, మీరు పద్మావతి వెంకటేశ్వరుల అభిన్న స్వరూపులని వింటిని. మీ ఆరాధనకు తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు. అంతటా శ్రీచరణుడు ఇట్లనిరి, నన్నే నిరంతరము స్మరించుచు నా చైతన్యములో సదా మనస్సు లీనం చేసి ఉండు. గోపాలరావు అను మహావిష్ణు భక్తుడను నీకు గురువుగా ప్రసాదించుచున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూస అని పిలువబడును. అతని శరీర పతనానంతరం అతని భస్మమును కుండయందుంచి కొంతకాలము భూమిలో నిక్షిప్తం చేసి ఉంచుము. నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరిచి చూచిన వెంకటేశ్వరుని విగ్రహముండును. ఆ విగ్రహమునకు అర్చనలు జరిపినను నేను ప్రసన్నుడనై వరములిచ్చెదను. అంతటా హనుమ జానకీమాతతో, అమ్మా, మీరు ప్రేమ పురస్సరంగా ఈ బిడ్డ ఎందుగల వాత్సల్యముచే మాణిక్య హారం ఇచ్చితిరి. దానిలో ఎక్కడైనా రామనామం ఉన్నదా అని బద్దలు కొట్టి చూచి లేదని గ్రహించి ఆవల పారవైచి తిని ఆ మహాపరాధమునకు నన్ను క్షమించవలసినది అని ప్రార్థించెను. అంతటా శ్రీచరణుడు ఇట్లనేరి, దైవ సాన్నిధ్యమున కారణం లేని కార్యం జరగనేరదు. ఆ మాణిక్య హారమును నేను భద్రం చేసి ఉంచితిని. ఆ హారము దత్తస్వరూపమే, సందేహమేలా? నాలో నుండి ఆత్మజ్యోతి చేత ఆ హారమునకు ప్రాణం కల్పించబడినది. ఆ మాణిక్య హారమే గురుస్వరూపమై విరాజిల్లదనుగాక. ఆ గురుస్వరూపం మాణిక్య ప్రభువని పిలువబడునుగాక. నాయన్లారా, శ్రీవల్లభులు బద్రీయందు ఉండే నారాయణ స్వరూపులే. నరుడను ఆ మహర్షి భూలోకంలో తిరిగి అవతరించునని చెప్పిరి. ఏ నామరూపములతో అవతరించునో శ్రీచరణులకు మాత్రమే ఎరుక. ఒక పర్యాయము పీఠికాపురంన శ్రీపాదుల వారి మేనమామైన వెంకావదానులు గారు పిల్లలకు వేదం చెప్పుచుండిరి. ఆ స్థలమునకు దాపుననే ఒక కొబ్బరి చెట్టు ఉండెను. ఆ వేదమును చెప్పు దివ్యస్థలమునకు ఒక వానరము అరుదించి వేదధ్వనిని ఆకర్షించుచుండెను. ఆ వానరము చెట్ల మీదనున్న కాయలను కాని తక్కిన ఏ వస్తువులు కాని పాడు చేయక శ్రద్ధగా వేదధ్వనినే వినుచుండెను. శ్రీపాదుల వారు తన మేనమామను, మామయ్య, భగవంతుడికి అవతారం ఉండునట్లు కొబ్బరి చెట్టునకు కూడా అవతారం ఉండునా అని అడిగిరి. దానికి వారి మేనమామ, కన్నయ్య, ఇదేమి ప్రశ్నరా? ప్రశ్నించుటకైనను అర్థముండవలను కదా అని అనిరి. అది కాదు మామయ్య, చెట్టు కాయను కాచుచున్నది, ఆ కాయ మళ్లీ చెట్టగుచున్నది, చెట్టు మళ్లీ కాయ కాచుచున్నది. ఈ విధముగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజరూపంలోనికి పోవుటయు మళ్లీ కాయ విజృంభించి చెట్టు అగుటయు జరుగుచున్నది అని శ్రీపాదుల వారు అనిరి. అంతటితో ఆ సంభాషణ ముగిసెను. ఇంతలో పక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడెను. ఆ కాయను శ్రీపాదులు తమ చేతిలోనికి తీసుకునిరి. ఆ వానరం వంక చూచి, నిన్ను వట్టి చేతులతో పంపించుటకు నాకు మనస్సు వచ్చుటలేదు. నా చేతుల మీదుగా నీకు ప్రసాదముగా ఇచ్చుచున్నాను. నా చేతుల మీదుగా ఇంకొక కాయను ఇమ్మని నీవు అడగరాదు. నీకు సమ్మతి అయిన ఎడలా తీసుకునవచ్చును అనిరి. ఆ వానరము సమ్మతి సూచనగా తల ఊపెను. శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను ఆ వానరమునకిచ్చి దాని ఒళ్ళు అంతయు ప్రేమతో నిమిరిరి. అది ఎంతయో ఆనందంతో వెళ్లిపోయినది. అసలు ఆ వానరం ఎవరో, ఆ కాయను ఎందుకు ఇచ్చినారో, ఇంకొక కాయను ఇయ్యనని ఎందుకు చెప్పిరో, అప్రయత్నంగా ఆ కాయ ఎందులకు నీళ్ళ రాలినదో ఎవరికెరుక? వారి లీలలు చిత్ర విచిత్రములు, ఊహాతీతములు. శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అని పిలువబడు సంజీవిని పర్వతం వద్దకు వెళ్లిరి. కొన్ని రోజుల పర్యంతము అక్కడనున్న ఋషి సంఘటనతో ఆనందముగా గడిపిరి. అక్కడనున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించరో ఎవరికెరుక? అచ్చటి నుండి కల్కి ప్రభువు జన్మించు శంబల గ్రామమునకు పోయిరి. ఆ ప్రదేశము మహాయోగులకు కూడా దర్శించ వీలు కాని ప్రదేశం. హిమాలయములందు వేల కొలది సంవత్సరముల తరబడి తపస్సు చేయు మహాపురుషులు అచ్చట నుందురు. శంబల గ్రామమందు వారు స్ఫటిక పర్వతం నందరి శుద్ధ జలము తాగిరి. అది తాగిన వారికి వయస్సు నిలిచిపోవును. అందుచేత అప్పటి నుండి వారి శరీరంలో ఎటువంటి మార్పును లేక 16 సంవత్సరముల బాలుని వలనే ఉండిరి. ఆ తదుపరి వారు అనేక దివ్యస్థలములను సంచరించుచు భక్తులను మహర్షులను అనుగ్రహించుచు గోకర్ణ క్షేత్రము చేరిరి. గోకర్ణ క్షేత్రమున శ్రీపాదుల వారు 3 సంవత్సరములు ఉండిరి. అది మహాపుణ్యక్షేత్రం. అచ్చట వారు అనేక దివ్యలీలను చూపిరి. అవి లెక్కకు మిక్కుటముగా నుండను. వారు క్షణక్షణ లీలా వినోది. అచ్చటి నుండి వారు శ్రీశైలమునకు చేరిరి. శ్రీ బాపనార్యులు ఆ శ్రీశైలంలోనే గతంలో మహాయజ్ఞమునకు దానిని చేసి సూర్యమండలము నుండి మల్లికార్జున లింగంలో
నక్షత్రంలోనికి శక్తిపాతం చేయుట చేతనే శ్రీపాద శ్రీ వల్లభుల అవతారం వచ్చినది. అచ్చటి నుండి వారు తమ యోగ మార్గంన సశరీరంతో మహాగ్నిగోళ సదృశ్యులై సూర్యమండలంలోకి పోయిరి. అచ్చటి నుండి ధ్రువ నక్షత్రంలోనికిని, అచ్చటి నుండి సప్తర్షి మండలంలోనికిని, అచ్చటి నుండి ఆర్ధా నక్షత్రంలోకి పోయి తిరిగి శ్రీశైలంకు 4 నెలల తర్వాత వచ్చింది. ఆర్ధా నక్షత్రం నుండి ఆ నక్షత్రంలోని మహర్షుల కోరిక మేరకు దివ్య జ్ఞాన యోగం ఒకదానిని, అత్యంత నూతన యోగం ఒకదానిని ప్రబోధించుటకు శ్రీశైలంలోని సిద్ధ పురుషులను సమావేశపరిచి బోధ చేసిరి. ఆ సిద్ధ పురుషులను తిరిగి ఆర్ధా నక్షత్రంలోనికి పంపిరి. వారి కార్యక్రమము దుర్వహగాహము. వారు అనేక కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభువు. కొంతకాలంనకు వారు కురుంగడ్డను దివ్యస్థలముకు చేరిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయము. 45వ అధ్యాయం సమాప్తము. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 46వ అధ్యాయం. మేము భాస్కర పండితుల నుంచి సెలవు తీసుకుని బయలుదేరుటకు సిద్ధమగుచుంటిమి. భాస్కర పండితులు కొంచెం సేపు ధ్యానస్థులైరి. శ్రీపాదుల వారి పాదుకలను భాస్కర పండితులకు అప్పగించితిమి కదా, వారు పూజాగృహంలో ఉంచి ఉన్నారు కదా, ఆ పాదుకలపై మంత్రాక్షతలు రుద్దుపొద్దసాగాను. ఇదేమో ఎంతయా అని మేము ఆశ్చర్యపోయితిమి. భాస్కర పండితులు, అయ్యలారా, శ్రీపాదుల వారి లీలలు ఆగమ్య గోచరం. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర, శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము, ఉత్తర ఫల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతార అయినది. వెంకటేశ్వర స్వామికి పరమమిత్రతార అయినది. అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తరా ఫల్గుని నక్షత్రము. నాయన్లారా, నేడు కూడా ఉత్తరా ఫల్గుని నక్షత్రం. ఆ దివ్య నక్షత్రం నాడు శ్రీపాద శ్రీ వల్లభుల పాదుకలపై మంత్రాక్షతలు ఉండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియచేయుటకు వారిట్లు చేసిరి. అందుచేత కొన్ని మంత్రాక్షతలు మీ వద్ద నుంచుకొనుడు మీకు శుభమగుగాక. శ్రీచరుల కృపా విశేషం మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించిరి. ఎంతటి మహద్భాగ్యము! మా యొక్క ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను వారు గమనించుచున్నట్టు తోచుచున్నది. మేము కొంత దూరం ఎడ్లబండిపై ప్రయాణం కొనసాగించాము. ఆ ఎడ్లబండి ఒక పెళ్లివారిది. ఆపై వైశ్య ప్రముఖుల గుర్రబండిపై ప్రయాణం చేశాము. వారు కొండవీడునకు వెళ్ళుచుండిరి. వైశ్య ప్రముఖుడైన ధనగుప్తుల వారు ఇట్లా చెప్పసాగిరి. నాయన్లారా, నేడు మాకింతయో శుభదినము. మీరు ఎడ్ల బండిపై ప్రయాణం చేయు పెళ్లి వారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలనిచ్చిరి. ఆ తదుపరి మాకిచ్చినారు. నేను ఎప్పుడో ఒక పర్యాయం పీఠికాపురంకు వ్యాపారం నిమిత్తం పోయి ఉంటిని. అంతటా శ్రీపాదుల వారి దర్శనం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట జరిగినది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో, నీ కుమారుని వివాహ సందర్భంన నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇచ్చేదను. నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలు అందచేయబడునో ఆ బీద బ్రాహ్మణులకు 11 వరహాలు దక్షిణగా నిమ్ము. అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును. అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేసేదని వాగ్దానం చేసి 100 వరహాలనిచ్చి కొండవీడునందు నిశ్చయితాంబూలమును జరిపించుకొను అని నాతో చెప్పి ఉన్నారు. ధర్మగుప్తుల వారి వద్ద గాని నా వద్ద గాని రొక్కమేమయో లేదు. మేము కొండవీడు చేరితిమి. కొండవీడు నందు ధనగుప్తుల వారి కుమారుని వివాహం వైభవంగా జరిగింది. నాకు 11 వరహాలు ధనగుప్తుల వారు ఇచ్చారు. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు. ధర్మగుప్తుల వారి కుటుంబమునకు వివాహమునకు ఆహ్వానింపబడెను. ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది, ఎప్పుడు రాబోవున్నది ఎవరికీ తెలియదు. ధనగుప్తుల వారి వియ్యాల వారింట ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసిరి. ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహమునకు వచ్చెను. కొండవీడు నందు ధర్మగుప్తుల వారి కుమారునకు ధనగుప్తుల వారి కుమార్తెనకు వివాహం జరుపుటకు నిశ్చయతాంబూలాలు జరిగెను. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు 11 వరహాలు లభించెను. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయతాంబూలాల సమయమున 100 వరహాలు లభించెను. ఆహా, ఏమి విచిత్ర ఘటనాక్రమము! ధర్మగుప్తుల వారికి అచట వజ్రముల వ్యాపారమునకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడెను. దానికి సంబంధించిన క్రయ విక్రయములు, లావాదేవీలను ఖరారు చేసుకున్నట్టుకు గాను వారు కొండవీడున కొంతకాలం ఉండదలిచిరి. కొండవీడు ప్రాంతమున దత్తప్రభువులు ప్రచన్నముగా తిరుగుచుండరదని ప్రతీతి. అచట లంబికా యోగులు, శివయోగులు, స్వర్ణ విద్య తెలిసిన వారు కూడా కలరట. నన్ను మాత్రం గుర్రబండిలో విజయవాడకు చేర్చుటకు నిర్ణయింపబడినది. మేము విజయవాడకు చేరుకొంటిమి. ధనగుప్తుల వారి బంధువుల ఇంట నాకు బస ఏర్పాటు చేయబడినది. ఈ మహాక్షేత్రమునందు కృష్ణానది కలదు. శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. కృష్ణలో స్నానం చేసి ఆలయమును దర్శించితిమి. అమ్మవారి ఆలయమున వృద్ధ సన్యాసి ఒకడు తారసపడెను. అతడు ఎన్నో దినముల నుండి పీఠికాపురమునకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనం చేసుకున్నట్టుకు తహతహలాడుచుండెను.
మేమిద్దరమును విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణం చేసిన తదుపరి రాన్మహేంద్రవరమును చేరితిమి. అచ్చట గోదావరి నదిలో స్నానమాచరించితిమి. మార్కండేశ్వరుని, కోటలింగేశ్వరుని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదంగా సాగుచుండెను. నాతో ఉన్న వృద్ధ సన్యాసితో ఇట్లు చెప్పితిని, మనము పీఠికాపురమునకు కొద్ది రోజుల్లోనే చేరుకోగలము. అచ్చట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శించగలము. వెంకటపయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలుసుకొనెదము. బాపనార్యుల ఆశీస్సులు పొందగలము. జననీ జనకులైన సుమతి మహారాణిని, అప్పలరాజు శర్మను కలుసుకోగలము. మనకు మహద్భాగ్య కాలం సమీపించింది. శుభ పరంపరలు జరిగే శుభవేళ. ఆ తరువాత మనం పీఠికాపురం నుండి కురోపురం పోయి శ్రీపాద శ్రీ వల్లభుల వారిని దర్శించదము. సన్యాసి మహదానందంతో ఉండెను. మార్గమధ్యమున దేవాలయములను దర్శించుకుంటిమి. కొద్ది రోజులలో మేము పీఠికాపురంను చేరుకుంటిమి. శ్రీ బాపనార్యుల ఇంట మాకు భోజనమును, వసతియు ఏర్పాటు చేయబడెను. శ్రీపాదుల వారి బాల్యలీలను ఎన్నయో వింటిమి. పీఠికాపుర బ్రాహ్మణ్యం కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నదని తెలుసుకుంటిమి. శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను? అన్ని లీలలను వర్ణించుటకు 1000 నాలుకలు కలిగిన ఆదిశేషునికే తరం కాదు. స్థాళీ పులాక న్యాయంగా ఏవో కొన్ని లీలలను నేను గ్రంథస్థం చేయుచుంటిని. శ్రీ నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురోపురం పోయి శ్రీపాదుని దర్శించి రావాలనని తలంచిరి. అదే విషయమును వారు వెంకటపయ్య శ్రేష్ఠి గారితో విన్నవించిరి. వారిని కూడా అంగీకరించిరి. బాపనార్యులతో ఈ విషయం ప్రస్తావించబడిను. వారికి కూడాను మనుమణ్ణి ఒకసారి భౌతికంగా చూడవాలనని కోరిక ఉండినది. సుమతి మహారాణి తన బిడ్డ యోగక్షేమముల గూర్చి మమ్మలను గుచ్చి ప్రశ్నించినది. అప్పలరాజు శర్మ గారు గంభీరంగా కనిపించినను లోపల బిడ్డను ఒకసారి చూచి రావాలని భావించిరి. కురోపురం ప్రయాణం నిర్ణయింపబడినది. మొత్తం 18 గుర్రబండ్లు సమకూర్చబడినవి. అందరమును కలిసి కురోపురం ప్రయాణమైతిమి. ప్రయాణమునకు చాలా రోజులు పట్టిననియు అదియును ప్రయాణం ఖరారైనందున ఏదో ఒక రోజున శ్రీపాదుల వారిని దర్శింపగలిగదమని అందరము భావించితిమి. సుమతి మహారాణి తన చిన్నబుడతని ఎప్పుడు చూచెదనా అని కంటనీరు పెట్టుకొనిచున్నది. అందరూను ధైర్యవచనములను పలికి ఆమెను ఊరడించుచుండిరి. సర్వాంతర్యామియును మాయా నాటక సూత్రధారియును అయిన శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ జరుగుచున్న తతంగమంతయును గమనించుచునే ఉండును. ఉన్నట్టుండి 18 గుర్రబండ్లలో ప్రయాణం చేయుచున్న వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించింది. బండ్లను తోలేడి వారి సహితం మత్తునకు జోగుచుండిరి. గుర్రములు నేల మీద కాక ఆకాశంలో పరిగెత్తుతున్నట్టు ఉండెను. మేము పీఠికాపురం నుండి ఉషకాలమున బయలుదేరితిమి. అపరాహ్నము కావచున్నది. గుర్రబండ్లను తోలువారందరూను మన మీద దారి తప్పి వచ్చితేమనియు మనకు తెలియని ప్రాంతమునందున ఉన్నామని తెలియజేసిరి. నేను కూడా బండి దిగి కిందకు వచ్చి ఇది ఏ ప్రాంతమే ఉండునా అని పరిశీలించితిని. అంతటా అచ్చటనున్న బాటసారులను ఇది ఏ గ్రామమని ప్రశ్నించితిమి. వారు, అయ్యా, ఇది పంచదేవ్ పహాడ్. మేము ఈనాడు గురువారం అగుటచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చితిమి. ఆ మహాప్రభువులు తన దరిచేరిన వారందరికీ కుశల ప్రశ్నలు వేసి వారి ఆది వ్యాధులను నివారించుచుండిరి. వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనం పెట్టుచున్నది. ఇది కళా నిజమా అని నేను భ్రాంతికి లోనైతిని. అందరమును శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించితిమి. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ్ పహాడ్ చేరుట ఎట్లు సంభవమో మాకు ఎంత ఆలోచించిననూ అర్థం కాలేదు. ఇది కల కాదు, నిజమే అని నిర్ధారణ అయ్యను. శ్రీపాదుల వారిని కన్నతల్లి సుమతి మహారాణి కౌగులించుకొని ఏడ్చినది. శ్రీపాదులు ఇలా అనిరి, అమ్మా, నిర్గుణమై నిరాకారమై ఉన్న పరతత్వమును బిడ్డగా కన్న మహాభాగ్యశాలివి నీవు. అనసూయామాతతో సమానమైన పతివ్రత శిరోమణివి. నీవు కంటతడి పెట్టిన ఆ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్నతల్లి కంటి బాష్పములను తమ దివ్యహస్తములతో తుడిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 46వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 47వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభుల దర్బారు నందు భోజనము సమృద్ధిగా పెట్టబడుచుండెను. అదేమి వింతయో గాని అన్నపు రాశులను ఎంతగా తీసి పెట్టుచున్నను తరుగుట అనునదే లేదు. మిగిలిపోయిన అన్నము శాకపాకములను ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయించెను. జలచరములకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదము అందజేయబడినది. శ్రీపాదుల వారు బాపనార్యులతో ఇట్లనిరి, తాత, శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతం గావించితివి. నన్ను అవతరింపవలసిందని ఎంతో ఆర్తితో భారద్వాజుని ఆధ్వర్యంలో త్రేతాయుగమునందు పీఠికాపురమున సావిత్రకాటక చయనం మహర్షులందరూ చేసిరి. ఇచ్చిన మాట నిలుపుకొనుటకు నేను అవతరించితిని. బ్రహ్మస్వరూపం వాక్కునకును మనస్సునకును అందరానిదనియును దత్తప్రభువునకు సాధ్యాసాధ్యములనునవి ఉండవని గంటవలే కొట్టి చెప్పెదవు. దేశకాలములను నేను సాగదీయగలను, సంకోచింపచేయగలను. నా ఇచ్చకు తిరుగనేదే లేదు.
నాకు అవసరమని తోచినప్పుడు మన్నును మిన్నును ఏకం చేయగలను. అంతరిక్షం నందలి ఖగోళములన్నీయును నా చేతిలోని బంతుల వంటివి. నీవు లాబాద మహర్షిగను, నందునిగను, భాస్కరాచార్యునిగను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించి తిని. నేడు బాపన్నావదానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీ వల్లభునిగా వచ్చి తిని. ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయం ఏమీ లేదు. అంతటా వెంకటప్ప శ్రేష్ఠి ఇలా అనెను, బంగారు కన్నయ్య, నీకు సర్వమును అతి సాధారణంగా కనిపించును, మాకు మాత్రం అంతయ్యను అసాధారణంగాను రోమాంచకంగాను ఉన్నది. శ్రీపాదులు ఇలా అనేరి, తాత, నేను బహు నేర్పరి అయిన శరాబును. ఎవరికి ఎంత ఇయ్యవలెనో వారి ధర్మకర్మములు ఎట్టివో తూచి కొలచి మరీ ఇచ్చెదను. నా నుండి వెలువడే ఒక చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారును. అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనజాలదు. కొద్దిపాటి కుండలిని ఇచ్చిననే మీరు భరించలేరు. అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకొందును. అవసరం కలిగిందని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనా ప్రదర్శించగలను. నేను ఎత్తలేని బరువు లేదు, నేను పరిష్కరింపలేని సమస్య లేదు, నేను ఇయ్యలేని వరములు లేవు, నేను చేయలేని కార్యములు లేవు. పీఠికాపురము నుండి మిమ్ములను ఈ విధంగా రప్పించుటలో ఉద్దేశ్యం నేను దత్తుడనని ఎరుకపరచుటకే. నరసింహవర్మ గారు ఇలా అనేరి, సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడు నీవే, తక్కిన వారందరూ నామమాత్రపు క్షత్రియులు. అంతటా శ్రీపాదులు, క్షత్రియత్వము నా స్వభావమునందు ఎల్లప్పుడూ ఉన్నది. నీవు శివాజీ మహారాజ్ అను నామమున మహారాష్ట్రమునందు అవతరించి సనాతన ధర్మమును రక్షింపవలసిందిగా ఆజ్ఞాపించుచున్నాను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాద సార్వభౌములకు జయం జయం అని పలికిరి. అమ్మాజమ్మ గారు ఇలా అనేరి, నాయనా బంగారు కన్నా, నీ కళ్యాణమును కన్నులారా చూడవలనని ఎంతగానో ఆశపడుచుంటిమి. నీ కళ్యాణము రంగరంగ వైభవముగా జరగవలెనని, నీకు కళ్యాణ నామమును దిద్ది పెళ్లి కొడుకుగా చూడవలనని ఉన్నది. అంతటా శ్రీపాదుల వారు ఇలా అనేరి, అమ్మమ్మ, అవశ్యము అట్లే అగుగాక. నేను కల్కి అవతారముగా శంబల గ్రామమును జన్మించి సింహలమునందు పద్మావతి అను పేర జన్మించి అనగాలక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడదను. అందులకు ఇంకా కొంత సమయమున్నది. మీ కోరికను తప్పక నెరవేర్చెదను. ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయమని గుర్తెరుగుము. ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పకూడదు కదా. కొంత సమయం వరకు మీరు వేచి ఉండక తప్పదు. వెంకట సుబ్బమ్మ గారు, కన్నయ్య, నీవు పాలు, పెరుగు, మిగడ, వెన్న సేవించి చాలా రోజులైనది. నా చేతులతో తినిపించవలనని కోరికగా ఉన్నది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యము తినిపింపుము. నేను చాలా అలసి ఉన్నాను. మీరు బయలుదేరినప్పుడు పాలు, పెరుగు, మీగడ, వెన్న తెచ్చుచున్నారని తెలియను. అనేక రోజుల ప్రయాణంలో అవి చెడిపోవా? మీ యొక్క వాత్సల్య ప్రేమకు బందీనై ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానముతో మిమ్ములను ఇచ్చటకు రప్పించి తిని. అమ్మమ్మ, ఎంత కష్టమును సహించితనో చూడుము. అనేక క్రోసుల దూరం 18 గుర్రబండ్లను ఒంటరి వాడిని ఈడ్చుకుని వచ్చుట సామాన్యమైన విషయమా? ఒళ్లంతయూ నొప్పులుగా కూడా ఉన్నది. నా చేతులు ఎంత బొబ్బలెక్కినవో చూడుము. అనినంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కిలి ఆశ్చర్యపడి, నిజంగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినవి. వెంకట సుబ్బమ్మ వారు వారి చేతులకు వెన్న రాసినది. వేడి నీళ్ల కాపడం కూడా పెట్టబడినది. అసలు మాయా నాటక సూత్రధారి లీలా వినోదమునకు అంతెక్కడ. రాజమాంబ ఇలా అనిరి, బంగారు కన్నా, నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెల్లో పెట్టి తెచ్చి తిని. దగ్గరకు రా నాయనా, నా చేతులతో కాస్త తినిపించదను అని పలుకగా శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మల ముగ్గురును కలిసి ఆ హల్వాను తినిపించిరి. ఆ హల్వా ఎంత తీసినను తరుగుటయే లేదు. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదంను నడిపిరి. శ్రీపాదుల వారు, అమ్మమ్మల ముగ్గురికి నా యందు ప్రేమ ఉండినా ఉండుగాక. ఇంత హల్వాను ఒక్కడినే తిన్న ఎడల జబ్బు చేయదా? మీరు చేయు ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు, చెల్లెళ్లకు, చెల్లెళ్ల భర్తలకు స్వయంగా తమ చేతులతో హల్వాను తినిపించిరి. ఆ వచ్చిన వారిలో వెంకయ్య అను పంటకాపు కూడా ఉండను. అతని ఇంటిలోనే శ్రీపాదుల వారు దత్తదీక్షలను ఇచ్చిరి. వెంకయ్య కూడా తన చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి, గుర్రములకు, మిగిలిన అందరికీ పెట్టమనిరి. ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానంగా ఇచ్చిరి. అప్పలరాజు శర్మ, నాయన బంగారు, నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధములను చేసిన ఎడల క్షమించవలసినది అని ప్రార్థించిరి. నాన్నా, నేను నీ బిడ్డను. తండ్రిని బిడ్డ క్షమించుటయా? ఎంతటి విడ్డూరము! మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతమును కురిపింపవలెను. సదా నా అభ్యుదయమును కాంక్షింపవలెను అని పలికిరి.
వెంకావదానులు గారును ఆమె ధర్మపత్నియు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండిరి. అంతటా శ్రీపాదులు ఇలా అనిరి. మామయ్య, మన బంధము శాశ్వతమైనది. నేను మీకు మాత్రమే మేనల్లుడను కాను. నీ వంశములో జన్మించిన ప్రతి వ్యక్తియు నన్ను మేనల్లుడిగా భావించవచ్చును. నేను దివ్యలీలతో మిమ్ము అల్లరించెదను. కల్కి అవతార సమయమునందు పద్మావతీ దేవిని కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నీ తీర్చుకొనవచ్చును. సుమతి మహారాణికి దుఃఖం పెళ్లుబిక్కెను. కళ్యాణ నామం దిద్ది పెండ్లి కుమారునిగా చూచుకోవాలన్న కోరిక ఆమెకు తీరకపోగా తన కన్నబిడ్డ యతీశ్వరుడై వైరాగ్యగా కనిపించుట ఆమెకు దుస్సహమాయను. అంతటా శ్రీపాదుల వారు కన్నతల్లి దరిచేరి, అమ్మా, నాకు అనసూయామాత ఒకటి నీవు ఒకటి కానే కాదు. మీ కోరికలను కల్కి అవతారమును తప్పక తీర్చెదను అని అభయమిచ్చిరి. అమ్మా, నీ గర్భవాసమున జన్మించుట చేతనే నేను ఇంత గొప్పవాడినైతిని. నీ వాత్సల్యామృతము చేతనే నేను పోషింపబడినది. అమ్మా, వాసవి ఎంత పని చేసిందో చూచితివా? నాకు ఆకలి కాగా పసిపాపడుగా మారి అనసూయమాత వద్ద స్తన్యం గ్రోలుటకు పోగా ఆ రక్కసి పాలన్నీయో తానే తాగివేసి, అన్నా, నీవు సుమతిమాత వద్దకు పోయి పాలు తాగుము. నీవు ఆలస్యం చేసినచో ఆ పాలను కూడా నేనే తాగివేసేదనని బెదిరించినది. నేను ఏమి చేయవలనో నీవే చెప్పమ్మా అనిరి. ఈ మాటలను అన్న తక్షణము శ్రీపాదుల వారు పసిపాపడుగా మారిపోయి క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లి వైపు దీనంగా చూడసాగిరి. అంతటా సుమతి మహారాణికి దుఃఖం పెళ్ళుబికి వచ్చినది. బిడ్డను ఎత్తుకొన్నది, స్తన్యమునిచ్చింది. అమ్మా వాసవి అని పిలిచినది. శ్రీపాదుల వారి పోలికలోనే ఉన్న నెలల బాలిక నేలపై కనపడినది. ఇద్దరూను చెరవంక స్తన్యపానము చేసిరి. సుమతీమాతకు దుఃఖమంతయును పటాపంచలైనది. వెంకయ్య ఇట్లనెను. మహాగురువులకు ఒక చిన్న విన్నపము. ఇంతటి దివ్యలీల నడిచిన ఈ దర్బారు ప్రదేశము, దీనిని ఆనుకొని ఉన్న విశాల భూభాగము విశ్వవిఖ్యాతం అవ్వలెను. అప్పుడు శ్రీపాదులు ఇలా అనిరి. భవిష్యత్ కాలమున నా దర్బారు పక్కా భవనముగా నిర్మించబడును. అందులో గోవులు కూడా ఉండును. అందు నా లీలలు ఎన్నింటినో ప్రదర్శించదను. ఇది నా కల్లారా చూసిన అనుభవం. ఇందులో నేను రాసినది అక్షర సత్యం. అచటనున్న ఆగంతుకులందరికీ నిద్రమత్తు లాంటిది ఆవరించెను. కొద్దిసేపట్లో నేనును సన్యాసియును శ్రీపాదుల వారును తప్ప మరెవ్వరూనూ ఆ దర్బారున లేరు. వారందరూను ఏమైనారోనని నేను ఆందోళన చెందితిని. ఏదైనా రాక్షసమాయ వారిని బలి ఉన్నదా అని సందేహం కూడా కలిగింది. శ్రీపాదులు ఇలా అనిరి. నా సన్నిధిలో ఏ రాక్షసమాయనూ పనిచేయదు. వారందరినీ తిరిగి క్షేమముగా పీఠికాపురమును చేర్చితిని. యద్భావం తద్భవతి. నన్ను ఎవరు ఏ భావంతో అర్చించెదరో వారిని ఆ భావంలోనే తరింపజేసెదను. ఇది నా వ్రతము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 47వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 48వ అధ్యాయం. శ్రీపాదుల వారు సాధారణంగా గురువారం నాడు పంచదేవ్ పహాడ్ నందు దర్బారు చేయువారు. శ్రీపాదుల వారు కృష్ణానది నీటి మీద అడుగులు వేస్తూ వెళ్ళువారు. వారు అడుగు వేయబో ప్రతి చోట ఒక పద్మం ఉదయించును. ఆ పద్మం మీద కర్ర పాదుకలు ఏ విధముగా నిల్చునో మానవ ఊహకు అందని విషయం. అంతేకాకుండా నీళ్ల మీద నడుచుట ఒక వింత. కొంతకాలము ఇది చూపరులకు వింతగా నుండెను. తదుపరి ఇది సాధారణ లీలగా పరిగణింపబడెను. శ్రీపాదుల వారు కృష్ణకు యావలి ఒడ్డునకు వచ్చినప్పుడు ఆయన భక్తులు సాధారణంగా ఎదురేగి స్వాగతం చెప్పువారు. సాయంత్రం వరకును దర్బారు సాగుచుండును. ఆ తరువాత వారు అదే రీతిగా కృష్ణను దాటినప్పుడు నీటిపై వారు అడుగు వేయబోయే ప్రదేశంపై ఉదయించిన కమలములపై నడిచి వెళ్లేడివారు. అప్పుడు భక్తులందరూ వీడుకోలు చెప్పేదరు. రాత్రిపూట కురవపురంలో ఒంటరిగానే ఉండువారు. ప్రతి శుక్రవారం నాడు వారు వివాహములు కావలసిన కన్యలకు సౌభాగ్యమును కాంక్షించు మహిళలకు పసుపు కొమ్ములను ఇచ్చేవారు. తనకంటే పెద్దవారైన మహిళలను అమ్మా సుమతి అనియు, ఒక్కొక్కసారి అమ్మా అనసూయమ్మ తల్లి అనియు సంబోధించేవారు. తనకంటే చిన్నవాళ్ళైన స్త్రీలను వారు సాధారణంగా అమ్మా వాసవి అని గాని, అమ్మా శ్రీ విద్యాధర అని గాని, అమ్మా రాధా అని గాని, అమ్మా సురేఖ అని గాని పిలుచుచుందురు. తనకు తండ్రి వయసులో ఉన్న వారిని అయ్యా అని గాని, నాయనా అని గాని సంబోధించేదురు. వయసులో చిన్నవాళ్ళైన మగపిల్లలను ఒరే అబ్బి అని గాని, బంగారు అని గాని పిలిచేవారు. తనకు తాత వయసులో ఉన్నవారిని తాత అని పిలిచేవారు. స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలిచేవారు.
శుక్రవారం దర్బారు ఒక్కొక్కసారి గురువాపురంలో నిర్వహించెదరు. ఒక్కొక్క పర్యాయము పంచదేవ్ పహాడ్లో నిర్వహించెదరు. అదే విధంగా గురువారం దర్బారు గురువాపురంలో గాని పంచదేవ్ పహాడ్లో గాని నిర్వహించెదరు. అది వారి ఇష్టమును బట్టి ఉండును. ఆదివారం నాడు దర్బారు చేయనప్పుడు అత్యంత గహనమైన యోగ విద్యను గురించి ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ తరువాత వచ్చిన వారి యోగక్షేమాలను విచారించువారు. వారి యొక్క బాధలను ఓపికతో విని అభయదానం చేయువారు. సోమవారం నాటి దర్బారులో పురాణ గాథల గురించి చెప్పువారు. తదుపరి వచ్చిన భక్తుల యోగక్షేమములను విచారించువారు. మంగళవారం నాటి దర్బారులో ఉపనిషత్తుల గురించి బోధించేవారు. తదుపరి భక్తుల యొక్క వ్యక్తిగత సమస్యలను గురించి విని వారికి పరిష్కార మార్గమును సూచించుట, అదే విధంగా అభయ ప్రదానం చేయుట జరుగుచుండేది. బుధవారం నాటి దర్బారులో వేదములను వేదార్థములను గురించి వివరించువారు. అనంతరం భక్తుల వేతలను ఎంతో ఓపికతో విని అభయం ఇచ్చువారు. గురువారం నాటి దర్బారులో గురుతత్వమును గురించి వివరించువారు. ఈ దర్బారులోను భక్తుల ఆది వ్యాధులను నివారించుట అభయ ప్రదానం ఉండేది. అయితే ఆ రోజున ప్రత్యేకంగా వంట చేయించి అందరికీ భోజనమును పెట్టువారు. వారికి ఒక్కొక్కప్పుడు తన భక్తులపై ప్రేమ పొంగినప్పుడు తామే స్వయంగా భోజనం వడ్డించేవారు. కొంతమంది అదృష్టవంతులకు స్వయంగా అన్నం తినిపించేవారు. మరికొందరికి మొహమాటం ఎక్కువగా ఉన్నవారికి నోట్లో అన్నము కుక్కి మరీ తినిపించేవారు. తన యొక్క ఖజానా ఎల్లప్పుడూ నిండియే ఉండునని, ధనాభావము గాని అన్నభావము గాని ఉండడి ప్రసక్తే లేదని చెప్పువారు. శుక్రవారం నాడు దర్బారులో శ్రీ విద్యను గురించి బోధించడివారు. విధిగా పసుపు కొమ్ములను పంచడివారు. శనివారం నాటి దర్బారులో శివారాధన మహత్యం గురించి బోధించేవారు. శ్రీపాదుల వారి దర్బారు చూచిన వారు ధన్యులు. భక్తులు శాకపాకములను, జొన్నలు, రాగులు, వరి మొదలగువవి తెచ్చువారు. ప్రతిరోజును అన్న సంతర్పణ ఉండును. అయితే గురువారం నాడు మాత్రం ప్రత్యేకంగా వంట చేయబడను. ఆ రోజున ఏదో ఒక తీపి పదార్థం చేయించి భక్తులకు పంచువారు. శ్రీపాదుల వారి హృదయము మహాకోమలము. బాధా సర్పదష్టులెవరైనను దర్బారునకు వచ్చినచో బాధ నివారణమై ఆనందంతో తిరిగి వెళ్ళువారు. శ్రీ దత్తపురాణంను చదివిన ఎడల తప్పక అనుగ్రహం ఉండునని చెప్పువారు. శ్రీపాదుల వారిది కోటి తల్లుల ప్రేమ. రాత్రివేళ ఎవరిని కురవపురంలో ఉండనిచ్చేవారు కాదు. అయితే నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని కొంతకాలం ఉండనిచ్చేది. నన్ను రాత్రిపూట కురవపురంలో ఉండిపోమ్మనేవారు. వృద్ధ సన్యాసిని కాశీకి పోయి జీవించమనియు అక్కడనే దేహం చాలించమనియు చెప్పిరి. వంట పాత్రములను తోముట, భోజనం తయారు చేయుట, వచ్చిన భక్తులకు అసౌకర్యం లేకుండా చేయుట నా విధి. దర్బారునకు ఏ వేళ ఎందు వచ్చినను అన్నం పెట్టవలను. ఒకవేళ భోజనం అయినదని చెప్పిన వారిని కూడాను ఇచ్చట దొరుకునేది ప్రసాదం గనుక విధిగా భోజనం చేయవలసిందని శాసించడివారు. వండిన అన్నము తక్కువగా ఉన్నదనియు ఆగంతకులు ఎక్కువ మంది ఉన్నారనియు నేను చెప్పిన ఎడల తమ కమండలోదకమును భోజన పదార్థములపై జల్లడివారు. ఆయా భోజన పదార్థములు క్షయమయ్యేడివి. ఈ విధంగా అనేక పర్యాయములు జరిగింది. రాత్రివేళ యందు దేవతలు కురోపురంకు వివిధ విమానములలో వచ్చి మహాగురువులను సేవించడివారు. వారి ఆశీర్వచనములను పొంది వెల్లడివారు. ఒక్కొక్క పర్యాయము హిమాలయముల నుండి కొంతమంది యోగులు వచ్చుచుండేవారు. వారు కూడాను నీటి మీద నడిచి మాత్రమే వచ్చేడివారు. వారి దేహములు కాంతిమయములుగా ఉండేవి. వారికి శ్రీపాదుల వారు స్వయంగా భోజనం పెట్టేవారు. శ్రీపాదుల వారి భోజనము గుప్పెడు మెతుకులు మాత్రమే. వరి అన్నమైనను సరే, జొన్న అన్నమైనను సరే, లేదా రాగి సంకట అయినను సరే, తన భక్తులు కడుపు నిండుగా భోజనం చేసిన ఎడల తనకు ఎంతో సంతృప్తిగా నుండునని చెప్పేవారు. రవిదాసు అనే రచకునకు శ్రీచరణుల బట్టలను ఉతికడి మహాభాగ్యము కలిగినది. తన దర్శనం చేసుకున్న తదుపరి కూడను చెడ్డ ప్రవృత్తులను మానని వారికి విచిత్ర కష్టములు వచ్చేటివి. తిరిగి వాటి నివారణకు శ్రీపాదులనే ఆశ్రయించడివారు. చనిపోయిన పెద్దవాళ్లకు విధిగా శ్రాద్ధములను పెట్టి తీరవలెనని చెప్పడివారు. అష్టాదశ వర్ణముల వారును తన బిడ్డల వంటి వారనియు ఎవ్వరి యందున తనకు పక్షపాత బుద్ధి లేదనియు వారు అనుసరించడి ధర్మకర్మములను బట్టి తాను ఫలితమునిచ్చేదని చెప్పేవారు. ఎన్నో జన్మల పుణ్యఫలము వలన తనకు దర్శనం లభించుననియు అందివచ్చిన సదావకాశమును పూర్తిగా వాడుకోవాలనియు లేకపోయినా అనేక జన్మముల తర్వాత సద్గురు దర్శనం కలుగుననియు చెప్పేవారు. ఈ విశాల ప్రపంచం నందుట ఏ యుగంలోనైనా 1,25,000 మంది సిద్ధపురుషులు ఉంటారని, వారందరూను కూడా తన అంశలే అనియు అందులో ఎవరిని ఆశ్రయించినను తన అనుగ్రహమే వారి ద్వారా ప్రసరించుడనియు చెప్పెదు. ఈ సృష్టికంతయును వారే ఆధారమనియు తన సంకల్ప మాత్రం చేతనే ఇది సృష్టి స్థితి లయములను చెందునని చెప్పెదరు. నీ గురువుకు నీవు నమస్కారం చేసిన ఎడల అతడు తన గురువునకు నమస్కారం చేయును. ఈ ప్రకారంగా మనం ఏ గురువునకు నమస్కరించినను తుదకు ఆది గురువు అయిన తనకే చెందునని శ్రీపాదుల వారు చెప్పెదరు. దేవతల కోపం వచ్చినా గురువు రక్షించిననియు, గురువునకే ఆగ్రహం కలిగిన రక్షకుడు ఎవరూ లేరనియు చెప్పువారు. తనను ఆరాధించే వారికి ఇహపర లాభములు రెండు కూడా లభించుననియు
ఈ సృష్టిలో ఎవరిని ద్వేషించవలదనియు ఎవరిని ద్వేషించినను తుదకు అది కూడా తన వద్దకే చేరునని చెప్పువారు. తాను అనుగ్రహించదలిచిన ఎడల యోగ్యతలను కూడా పరిశీలించననియు అయితే తన అనుగ్రహమును పొందగలుగు సాత్విక భావములు నీ యంద ఉండవలననియు చెప్పెదరు. కురువపురం విశేష మహిమాన్విత క్షేత్రమనియు ఇచ్చట ఉన్న ఈశ్వరుడు జాగృత మూర్తి అనియు ఇచ్చటకు దేవతలు మహర్షులు మహాపురుషులు మారువేషంలో వచ్చి జనుల కంట పడకుండా ఉండుదరనియు ఇచ్చట అందరికీని ఎవరికి ఉండేడు స్థానం వారికి కలదనియు హృదయంలో భగవన్నామను నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలననియు ఆయా కర్మలు ధర్మసమ్మతములై ఉండవలననియు చెప్పెదరు. తన దర్శనం కలిగినంతనే మహాపాపములు తొలగిపోవుననియు ఆ తర్వాత మీరు పుణ్యకర్మములందు అనురక్తులైన ఎడల శుభఫలములను పొందుట వీలు కలుగునని చెప్పెదరు. శ్రీపాదుల వారి దివ్యవచనములను అనుసరించి మన జీవితములను నడుపుకొనుచు తరించదముగాక. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 48వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 49వ అధ్యాయం. శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనిరి. శంకరభట్టు, మనము అనుష్ఠించినది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణం. నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయుటయే. అంతట నేను శ్రీపాదుల వారితో మహాగురువులకు జయముగాక, నా తర్వాత కూడాను ఈ గాడిపోయి ఈ విధంగానే మండుచుండవలను అని పలికితిని. దానికి వారిలా అనిరి. నీ గాడిపొయ్యిలోని అగ్నికి స్వతశక్తి లేదు. నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్యహైన్యములను హరించుచున్నది. ఈ గాడిపొయ్యి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలెను. అనగా నా 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరచెదను. ఆ తరువాత 3 సంవత్సరముల పర్యంతం తేజోమయ రూపమున శ్రద్ధాలువులకు దర్శనమిచ్చెదను. అప్పటికి 33 సంవత్సరముల వయసగును. యోగుల జీవితంలో 33వ సంవత్సరము అనేక మార్పులను తెచ్చు సంవత్సరం. వెన్నుముక్క నుండి వెన్నుపూసలు కూడా 33 మాత్రమే ఉండును. రుద్రగణముల సంఖ్య 33 కోట్లు. ఆ తర్వాత కూడాను మన అగ్నియజ్ఞం కొనసాగును. కర్మలను స్థూల రూపమునకు రానిచ్చి దగ్ధం చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అయితే భక్తుల కర్మములను స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటి ఉండును. అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరము నంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరం దాటిన తదుపరి ఈ రకమైన అగ్ని పూజ నాకు అనవసరము. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను సూక్ష్మ శరీరమున ఉన్న వాటిని కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధం చేసేదను. నీవు మాత్రం నా 30వ సంవత్సరం వచ్చు పర్యంతము గాడిపోయిని రగుల్చుచూనే ఉండుము. ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్లెదరు. అది 3 సంవత్సరములు జరుగును. ఆ తర్వాత స్థూల రూపమున ఈ అగ్ని పూజ అవసరమే లేదు. పృథ్వీ యజ్ఞమును ప్రారంభించినాను, దిగ్విజయముగా జరుగుచున్నది. జలయజ్ఞమును ప్రారంభించినాను, అది కూడాను బ్రహ్మాండముగా సాగుచున్నది. ఇప్పుడు అగ్ని పూజను అగ్నియజ్ఞముగా ప్రారంభించినాను, ఇది కూడా అప్రహితముగా సాగును. సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపమును నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే. అన్నింటినీ దగ్ధం చేయువాడను కూడా నేనే. పంచతత్వములకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడూనూ విని ఉండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానమును గురించి ఆలోచించుట వ్యర్థమనే నిర్ణయానికి వచ్చాను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థం వచ్చిరి. వారిద్దరిని పంచదేవ్ పహాడన్నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించిరి. 2 రోజులకు ఆ యువకుడు మరణించెను. వారు మహాగురువులు తమను రక్షించదరని ఎన్నో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మియుండిరి. కాని స్త్రీకి పరమ దుస్సహమైన వైధవ్యము ఈ నవవధువుకు ప్రాప్తింపబడెను. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ్ పహాడ్నకు వచ్చిరి. శవమును దహనం చేయవలెనా చేయకూడదా అనే విషయంలో సందిగ్ధంలో పడిరి. శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ్ పహాడ్లోని తమ దర్బారు నుంచి తీసుకుని వెళ్ళు వీలే లేదు. ఆ నవవధువు శోకదేవత వలె నుండును. శ్రీపాదుల వారు తమ దర్బారునకు వచ్చిరి. వారికి నవవధువు తన దౌర్భాగ్యమును తెలియజేసినది. శ్రీపాదుల వారు కర్మ ఫలితములు అనివార్యమని. అంతటా ఆ నవవధువు ఇట్లా అన్నది. జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల కర్మకే దేవతా స్థానమిచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపములను అగ్ని వస్త్రధారియు అగ్ని రూపులునకు శ్రీపాదులకు సాధ్యాసాధ్యములు లేవనుట వినియుంటిని. ఈ అభాగ్యురాలికి మాంగళ్య భిక్ష నొసిగి ధన్యను చేయవలసినది. ఆ నవవధువునకు శ్రీపాదుల వారి మీద వారి కారుణ్యం మీద నమ్మకం మెండు. అంతటా శ్రీపాదులు ఇలా అనేరి. విశ్వాసో ఫలదాయకం. నా యందు నీకట్టి దృఢమైన నమ్మకం ఉన్న ఎడల
నీ భర్త ఖచ్చితముగా సజీవుడగును. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకముగా కాకుండా ఉపాయమును చెప్పెదను. నీ మంగళసూత్రము అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి నాకిమ్ము. ఆ కట్టెలను గాడిపోయిలో వేసి అన్నం వండెదము. అంతటితో నీ మాంగల్యం పోగొట్టుకొనబడెడి అమాంగల్యము, కట్టెలు కాల్చబడుట వలన నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యేడి అమాంగల్యము, మృత్యురూపం కర్మస్పందనలు ఆకర్షించబడిన కట్టెలు దగ్ధమవగా వండబడిన శ్రాద్ధాన్న అమాంగల్యము అన్నీను కూడా శాంతింపబడును. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయను. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మములను కట్టెలకు ఆకర్షించడివారు. ఆ విధముగా చేయటం వలన ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంటయ్యి ప్రసాదమయ శుభములను ప్రసాదించుచుండెను. మరి యొక్క పర్యాయము బీద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థమై వచ్చెను. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయినా ఆత్మహత్యే శరణ్యమని వాపోయెను. అంతటా శ్రీపాదుల వారు మండుచున్న కొరవిన ఒక దానిని తెచ్చి ఆ బ్రాహ్మణునికి అంటించెను. ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడెను. ఓ ఈ బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలిచితివి. నేను ఉపేక్షించిన ఎడల నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరవితో అంటించి రద్దు చేసి తిని. ఇకపై నీకు దారిద్ర్య బాధ ఉండదు. ఈ చల్లారిన కొరవిని నీవు నీ గావాంచాలో చుట్టుకుని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుని పొమ్ము. అతడు అట్లే చేసెను. ఇంటికి వెళ్లి మూట విప్పుకోగా అది బంగారమయ్యను. బ్రాహ్మణుని దారిద్ర బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్నియజ్ఞం ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాపకర్మములను ధ్వంసం చేసేటివారు. ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలను, బెండకాయలను తెమ్మనడివారు. ఆ కాయగూరలో ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించడివారు. ఆ రకముగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించడివారు. ఆయా కర్మదోషములు తొలగడివి. ఒక అమ్మాయికి రజస్వల అయినను వివాహం కాలేదు. ఆమెకు కుజదోషం ఉన్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించిరి. ఈ విధంగా కర్మబంధము తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహమాయెను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకములకు ఇయ్యవలసిందని ఆజ్ఞాపించేవారు. మరికొందరిని ఆవు నేతితో దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు గాని, కన్యలకు వివాహములు కాని సందర్భంలో గాని రాహుకాలం నందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయమని చెప్పేవారు. ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టెను. శ్రీపాదుల వారు అతడు పడుకొని ఇంటిలో ఆముదముతో దీపం పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురు పోయిచూ ఉండవల్లని శాసించెను. వారట్లు చేయగానే ఆ భక్తుడు రోగ విముక్తుడాయను. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో నుండెను. అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారం రోజుల పాటు ఆవు నేతితో అఖండముగా దీపము వెలిగిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మికళ ప్రవేశించునని తెలిపిరి. అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తులను చేయుచుండెడివారు. ఆ పద్ధతులన్నిటినీ తెలుసుకొనుట మానవ మాతృలకు సాధ్యమయ్యే పనే కాదు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 49వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 50వ అధ్యాయం. శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఒక పర్యాయము నాతో, శంకరభట్టు, మన అగ్నియజ్ఞం తరువాత ముఖ్యమైనది వాయుయజ్ఞం. నేను వాయుయజ్ఞమును కూడా ప్రారంభించబోచున్నాను అని చెప్పిరి. వాయుయజ్ఞం అనేనేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుపురంకు వచ్చెను. అతడు విపరీతంగా బాధపడుచుండెను. ఆ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుట మేలని అతడు పలికెను. అంతటా శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధపెట్టి ఉన్నావు. సూటిపోటి మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణను మించినది లేదు. దీనివలన వాయుమండలమంతయును పరిశుద్ధం కావింపబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమును మహాయజ్ఞమును ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారం చుట్టుచున్నాను. యోగస్థాయిలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోచున్నాను. ఎవరైననూ సరే శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణ చేసెదరో వారికి నేను అత్యంత సులభప్రాప్తుడనై శుభములను చేకూర్చెదను అనిరి. శ్రీపాదులు ఆదేశించినట్లు 3 రాత్రులు 3 పగళ్లు
కురుపురంలో శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర అను నామం చేయబడినది. ఆ 3 రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుపురంలో నివసించుటకు అనుమతినిచ్చిరి. వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడినది. శ్రీపాదుల వారు ఇలా అనిరి: వాయుమండలమంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడేది వాగ్బాణములచే నిండి ఉన్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సర్వరజస్తమో గుణములతో ఏదో ఒక గుణమును గాని లేదా 2 గుణములను గాని లేదా 3 గుణములను గాని రెచ్చగొట్టుచున్నాడు. ఆ రెచ్చగొట్టబడిన గుణములో మంచికి దోహదం చేయని కారణమున పృథ్వీ వ్యాప్త తేజస్సు వాయురాకాశముల మీద దుష్ప్రభావమును చూపుచున్నవి. ఈ పంచభూతములు దూషితములగుట వలన మొత్తం అంతయును దూషితమై మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములు అగుచున్నవి. తద్వారా పాపకర్ముడగుచున్నాడు. దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు. దరిద్రం వలన తిరిగి పాపము చేయుచున్నాడు. పాపకర్ముడగుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోవచున్నాడు. దాని వలన తిరిగి దరిద్రుడగుచున్నాడు. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలనన్నా లేదా ఇతరములైన పాపకర్మల నుండి విముక్తుడు కావాలనన్నా మనోవాక్కాయ కర్మముల యందు శుద్ధి కలిగి ఉండవలెను. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను. వాక్కునందు వచ్చినదే కర్మలో ఉండవలెను. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు. మనస్సునందు తలచినది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమగుచున్నది ఒకటి. ఈ రెండింటికి పొంతనం లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడగుచున్నాడు. ఈ కలియుగంలో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణం అత్యంత సులభమైనది. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులను పలుకుట అలవాటగును. నామమును చేయునప్పుడు మనస్సు దైవం మీద లగ్నమై మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు కురుపురంకు వచ్చెను. అతనికి మధుమేహం కూడా కలదు. దానికి తోడు మరికొన్ని వ్యాధులు కూడా కలవు. వానిని చూచి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకొని ఇట్లనేరి: ఇతడు పూర్వజన్మమున గజదొంగ. ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్ల పాలు చేసినాడు. కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించెను. ఆ తండ్రి ధనమును పోగొట్టుకొనుట వలన కుమార్తె వివాహమును చేయలేని వాడాయను. సకాలమున కుమార్తెనకు వివాహం చేయలేకపోయినందుకు అతడు కులం నుండి బహిష్కృతుడయ్యను. వరదక్షిణ నీయలేని కారణమున సరి అయిన సంబంధము రాక వృద్ధులైన పెళ్లి కొడుకులు మాత్రమే దొరుకుచుండిరి. అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అసువులు బాసెను. నిండు నూరేళ్ల జీవితం బుగ్గిపాలైనది. ఆ క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీపాదులను వేడుకొనెను. దయాంతరంగులైన శ్రీపాదులు వానిని పంచదేవ్ పహాడ్ నందలి దర్బారులోని గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పెను. అచ్చట దోమల బాధ మిక్కుటంగా నుండెను. వానికి తాగుటకు మంచినీళ్లు కూడా ఇయ్యవలదని గురుదేవులు శాసించారు. వానికి ఒక కలలో రాక్షసులు కనిపించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్టు కల వచ్చినది. ఇంకొక కలలో పెద్ద రాతి బండ ఇతని ఛాతీపై పెట్టబడెను. ఆ బండ మీద బలిష్ఠుడైన పహిల్వాన్ ఒకడు కూర్చుండెను. ఈ 2 కలలతోనూ అతని కర్మఫలం పరిపక్వమై అతడు స్వస్థుడాయను. భౌతికంగా అనేక సంవత్సరములు బాధపడవలసి ఉన్న దుష్కర్మ యోగమును శ్రీపాదుల వారు ఆ క్షయపీడితుని చేత ఈ విధంగా మానసికంగా అనుభవింపచేసి కర్మ విముక్తిని చేసిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 50వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 51వ అధ్యాయం. ఇంతలో ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి వచ్చెను. ఆనాడు హస్తా నక్షత్రము. కృష్ణా నదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీ వల్లభుల వారు కొంతసేపు ధ్యానస్థులైరి. నేను గాడిపై ఎంత రాజేసిననూ రాజుకోలేదు. అగ్ని ఆరిపోయెను. శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయం స్నానం చేసి రమ్మనిరి. తదుపరి ఇలా చెప్పనారంభించిరి: నాయనా శంకరభట్టు, నేను గుప్తరూపమున ఉండుటకు సమయం ఆసన్నమైనది. నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యదను. నేను ఈ కుర్వపురమున గుప్తరూపముగా తిరుగుచుందును. తరువాత నృసింహ సరస్వతి అను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చెదను. నీవు రచించేది శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము అను మహాపవిత్ర గ్రంథం భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథం కాగలదు. ఆకాశం నందు శబ్దం మాత్రమే ఉండును.
నేను దిక్కులనే అంబరములుగా కలిగిన వాడను, అందులనే నేను దిగంబరుడిగా పిలువబడదను. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ గ్రంథమును పారాయణం చేయు వారలకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరము వేద వాక్కులతో సమానమని ఎరుగుము. నీవు వ్రాసడి సంస్కృత ప్రతి నా మహా సంస్థానమునందలి ఔదుంబర వృక్షం క్రింద అనేక నిలువలు లోతున శబ్దరూపముగా నిలిచియుండును. అచటి నుండి వెలువడు దివ్య శబ్దములు చర్మగతమై శ్రోత్రములకు వినబడవు. హృదయం నందు నా పిలుపును అందుకున్న వారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు. నేను నా భక్త సంరక్షణం నందు అప్రమత్తుడను. నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదం కూడా వచ్చును. అది బాపనారుల వారి 33వ తరంలో వెలుగులోనికి వచ్చును. అది అనేక భాషల్లోనికి అనువదింపబడును. దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవములు, రక్షణ ఒకే విధముగా ఉండును. నీవు నాకెంతయో సేవ చేసితివి. కన్న తండ్రిని అంటిపెట్టుకున్న బిడ్డలా ఉంటివి. నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇచ్చుచున్నాను. నీవు నేను లేనని దుఃఖింపవలదు. నీవు 3 సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది. నీకు ఈ 3 సంవత్సరములలోనూ తేజోమయ రూపమున దర్శనమిచ్చుచుందును. నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయచుందును. 3 సంవత్సరముల అనంతరం వచ్చు ఇదే ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకల వద్ద వినిపింపుము. ఆ రోజున నా దర్శనమునకు వచ్చువారందరూ ధన్యులు. అందరికీ మంగళమయ ఆశీర్వాదములు. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారంగా సెలవిచ్చి కృష్ణా నదిలోనికి దిగి అంతర్హితులైరి. వారి చెక్క పాదుకలను నేను కుండలకు హతుక్కొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తరువాత సోమసిల్లిపోయితుని. మెలకువ వచ్చిన తర్వాత కృష్ణా నదిలో దిగి స్నానం చేసి వచ్చి ధ్యానస్థుడనైతిని. నా మనోనేత్రములకు శ్రీపాద శ్రీ వల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 51వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 52వ అధ్యాయం. నేను 3 సంవత్సరముల పాటు ప్రతిరోజును అర్ధరాత్రి సమయమున శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య తేజోమయ దర్శనమును పొందుచుంటిని. నేను నా యోగానుభూతులను ప్రత్యేకముగా ఒక పుస్తకముగా రాసియుంటిని. దానిని హిమాలయములందు ఉండడి మహాయోగి ఒకరు తీసుకొని పోయిరి. శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధంగా జరిగినది. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 52వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 53వ అధ్యాయం. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారి మీనమామల వంశం వద్ద కొంతకాలం ఉండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదం చేయబడవలెను. తెలుగు అనువాదం పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీనిని తీసుకుపోయి శ్రీపాద శ్రీ వల్లభుల జన్మస్థలమున కొన్ని నిలువుల లోతున ఉంచెదరు. అచ్చట అది సిద్ధయోగులచే పఠింపబడును. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్య పాదుకుల వద్ద చదివి వినిపించి వచ్చిన వారు 5గురు. వారు మహదానందం పొందిరి. నేను పండితుడను కాను, కావున ఏ అధ్యాయం చదివినా ఏ విధమైన ఫలితం వచ్చినా అని నేను చెప్పలేను. శ్రీ బాపనార్యుల 33వ తరములో ఈ గ్రంథం యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకొని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక పుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనం చేయవలెను. వెల్తుర్లోనికి తీసుకుని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానములో వారి మహాసంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము తెలుగు ప్రతిని పారాయణం చేసి శ్రీపాదులకు సమర్పించవలెను. పారాయణం మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గాణగాపురం నుండి ప్రసాదము అయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశంలోని 33వ తరంకు చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీ వల్లభుల వారి దివ్యవచనము. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 53వ అధ్యాయం సమాప్తం. ఓం సర్వజగద్రక్షాయ గురుదత్తాత్రేయాయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము సమాప్తం.